ముంబై BMW హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు నిందితుడు మిహిర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ చేసిన డ్రైవర్కు పోలీస్ కస్టడీని పొడిగించింది కోర్టు. మరోవైపు ఇది యాక్సిడెంట్ కాదని ఖచ్చితంగా హత్యే అంటున్నాడు మృతురాలి భర్త. పేదవాళ్లమైనా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది కాంగ్రెస్. ముంబై వర్లీ BMW రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు మిహిర్ షాను 72 గంటల తర్వాత అరెస్టు చేశారు పోలీసులు. రక్తంలో మద్యం లేదా డ్రగ్స్ ఆనవాళ్లు దొరకకూడదనే అతడిని 3 రోజుల వరకు దాచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పు చేయకపోతే మిహిర్ ఎందుకు దాక్కున్నాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిహిర్ను అరెస్ట్ చేయడంతో దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ చేసిన డ్రైవర్ రాజ్ రిషి సింగ్ బిద్వత్ని కోర్టులో ప్రవేశపెట్టారు. మిహిర్కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని వివరించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మిహిర్ పక్కన రాజ్ రిషి కూర్చున్నాడని తెలిపారు. అందువల్ల మిహిర్ రాజ్ రిషిలను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అందువల్ల డ్రైవర్ కస్టడీని పొడిగించాల్సిందిగా కోరారు. దీంతో డ్రైవర్ రాజ్ రిషి పోలీస్ కస్టడీని గురువారం వరకు పొడిగించింది కోర్టు. ఈ కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు మృతురాలి భర్త ప్రదీప్ నఖ్వా. తన కళ్ళెదుటే తన భార్యను కారుతో ఢీకొట్టి ఈడ్చుకువెళ్లిపోయాడని వాపోయాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని తెలిపాడు. నిందితుడు మిహిర్ రాజకీయ నాయకుడు కొడుకని, వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయని అన్నాడు. తాము పేదలం కనుక తమ గోడు వినేవాళ్లు ఎవరూ లేరన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేత వర్షా గైక్వాడ్. నిందితుడు మిహిర్ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు 3 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారామె. రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు దొరకకూడదన్నదే వాళ్ల ఉద్దేశమన్నారు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారామె. కనీసం బాధిత కుటుంబానికి కూడా ఆ ఫుటేజ్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. నిందితుడు మిహిర్పై హిట్ అండ్ రన్తో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వర్షా గైక్వాడ్. యాక్సిడెంట్ చేయడానికి ముందు జుహూలోని వైస్ గ్లోబల్ తాపస్ బార్లో మిహిర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. 4 స్నేహితులతో కలిసి అతను అక్కడ పార్టీ చేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను బట్టి స్పష్టమవుతోంది. దీంతో ముంబై ఎక్సైజ్ విభాగం అధికారులు బార్ను సీజ్ చేశారు. పబ్ ఓనర్తో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.